ఒక 2 మూవీస్ చేసిన తర్వాత అక్కడున్న ఎన్విరాన్మెంట్ని కానీ సిచ్యువేషన్ కానీ నేను ఫేస్ చేయలేకపోయాను అని చెప్పేసి ఏం ఫేస్ చేశారు ఆ ప్రాబ్లమ్స్ అసలు? అప్పుడు నార్మల్లీ కమర్షియల్ థాట్స్ అలాగే ఉంటాయి. ఇప్పుడు ఇండస్ట్రీలో రన్నింగ్ థాట్ ఇప్పుడు కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంది. బికాజ్ ఈవెన్ ఆడియన్స్ హ్యాస్ షిఫ్టెడ్. ఆడియన్స్ ఇప్పుడు ముందులా లేదు. కానీ అప్పుడు వచ్చేటప్పుడు ఎలా ఉందంటే ఒకటే రూట్, ద కైండ్స్ ఆఫ్ స్క్రిప్ట్స్, ద కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్ ఒకేలాంటి సినిమాలు చాలా టు అ గ్రేట్ ఎక్స్టెంట్ కొంచెం అటు ఇటు 15, 20, 19, 20 డిఫరెన్సెస్ ఉంటాయి. కానీ జనరల్గా ఒకేలాంటి సినిమాలు ఎక్కువ అయ్యేది. దట్ హీరో హీరోయిన్ యాక్షన్, ఒక 2 సాంగ్స్ 2 యాక్షన్ సీన్స్, అదే రూటీన్ సినిమాలు ఎక్కువ అయ్యేవి. అండ్ అన్నిట్లో కూడా ఒక మామూలు హీరోయిన్గా ఒక ఏమంటారు రూటీన్ హీరోయిన్ లాగా ఎంటర్ అవుతే అంతే, ఎంటర్ అయ్యామా ఫటామని ఒక 10 సినిమాలు చేసామా, దాంట్లో 2 హిట్ అయ్యా 2 ఫ్లాప్ అయ్యి ఏదైనా ఒక 5 years 10 years మూవీ చేయాలి. అది వస్తే 5-10 years, లేకపోతే 2-3 years అయితే 2-3 years వచ్చిన సినిమాలు అన్నీ చేసుకోవాలి. రాకపోతే వచ్చేలా చేయాలి. అది ఎలా అనేది మీ చేతిలో ఉంది. మీ చేతికి ఎలా మీరు మూవీస్ తీసుకొస్తారో అది మీ చేతిలో ఉంది. కానీ మీ దగ్గర ఇప్పుడు అందం ఉంది, టాలెంట్ ఉంది, టైం ఉంది, ఏజ్ ఉంది. మీరు ఎలా చేసుకుంటారో ప్లాన్ చేసుకోండి. మీ ప్లాన్ని బట్టి మీ ఫ్యూచర్ ఉంటుంది అన్నట్టుగా. నేను ఆ మైండ్ సెట్టే కాదు కదా, నేను వచ్చింది ఎలా సడన్గా ఇప్పుడు వచ్చి నాకు అవసరం అన్నట్టుగా మాట్లాడుతున్నారు. అంటే అవసరం కాదు, ఇష్టంకి అవసరంకి డిఫరెన్స్ ఉంది. సో ఏదో నేను డెస్పరేట్, నాకు ఇక్కడ వచ్చి అయ్యో నాకు ప్రాజెక్ట్ లేకపోతే నేను ఏం చేయాలండి అన్నట్టుగా నేను కాదు కదా. వచ్చేటప్పుడు నేను ఎలా వచ్చాను అలాగే వచ్చాను. మంచి టీమ్స్తోనే పనిచేశాను, ఒక విధానంగా గ్రో అవుతున్నాను. సడన్గా నన్ను ఇలా ట్రీట్ చేస్తే నాకు అర్థం కావట్లేదు. నేను అలా అని ఎప్పుడు చెప్పాను? నేను అలా అని ఎప్పుడు చెప్పలేదు. అది నిజమే కాదు. ఊరికి ఎందుకు నా మీద యూఆర్ ట్రయింగ్ టు పుట్ సంథింగ్, ఒక సిస్టమ్ లోపల ఫిట్ అవ్వాలి అంటే నాకు అంత అవసరం లేదు. నాకు ఇష్టం ఇంకా కూడా నేను చేయట్లేదు. ఇప్పుడు కూడా ఈ సినిమా చేసి సడన్గా ఒక 1 year సినిమా చేయకపోతే వదిలేసి వెళ్ళిపోయానని కాదు. ఇంకొకటి నచ్చేంత వరకు వెయిట్ చేస్తున్నాను అంతేగాని ఇది హరి ఏదో అర్జెంట్ చేయకపోతే రేపు అలా ఏం లేదు. సినిమా కదా, మంచి సినిమాలు వస్తాయి, ఎవరో ఒకటి రాస్తారు, మాకు సెట్ అవుతుంది, సెట్ అయ్యేటప్పుడు చేస్తాము. ఆరామ్సే మంచిగా చూసుకొని క్వాలిటీ సినిమా చేద్దామని నేను. కానీ నార్మల్ మైండ్ సెట్ అలా కాదు. టైం వెళ్ళిపోతుంది, కొత్త వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు వస్తే మీకు టైం ఉండదు, మీకు ప్లేస్ ఉండదు, వాళ్ళు మీ ప్లేస్ తీసుకుంటారు. అవన్నీ నాకు చాలా ఈవెన్ నౌ ఐ డోంట్ బిలీవ్ ఆల్ దట్. ఇఫ్ వీఆర్ ట్రూ టు అవర్ జాబ్, ఏదో ఒకటి నిజాయితీగా చేస్తున్నాము, వీ హ్యావ్ అవర్ యునీక్నెస్, వీ నో వాట్ వీఆర్ ఆఫరింగ్, నాలో ఆఫర్ చేయడానికి ఏముంది అనేది నాకు క్లియర్గా ఉంటే దాన్ని చూసే వాళ్ళు కూడా ఉంటారు, దాన్ని అప్రిషియేట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. కలిసి లైక్ మైండెడ్ పీపుల్ కలవాలి అంతే. ఒక్కలాంటి మనిషి ఇంకొకరు మ్యాచ్ అవుతే వీ కెన్ ఆల్వేస్ వర్క్ టుగెదర్. ఇట్ ఈస్ దానికి టైం ఫ్రేమ్, అర్జెన్సీ, డెస్పరేషన్ ఏం అవసరం లేదు. జనరల్గా హీరోయిన్స్ ప్రతి ఒక్కరూ ఫేస్ చేసినా కూడా ప్రాబ్లమ్స్, అది ఓపెన్ అప్ అవ్వరు. బట్ మీరు చాలా ఓపెన్గా ఇప్పటికే చెప్పేసి ఉన్నారు. కంపల్సరీ ఇండస్ట్రీలో ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాల్సిందేనా ఇవి? ఎస్. ఇప్పుడు చూడండి, ఇండస్ట్రీ ఈజ్ నథింగ్ బట్ అ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. సొసైటీలో కూడా ఉంది కదా ఇది. దిస్ హోల్ థింగ్ ఆఫ్ ఇన్ వేరియస్ సెక్టర్స్, నాట్ జస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీ, ప్రతి సెక్టర్లో హారాస్మెంట్ అనేది ఉంది, బుల్లింగ్ అనేది ఉంది, ట్రయింగ్ టు పుష్, ట్రయింగ్ టు డ్రాగ్ ఇస్ దేర్ ఎవ్రీవేర్, ఎస్పెషలీ ఫర్ ఫీమేల్స్. ఇప్పుడు మనం ఫీమేల్ ఏమంటారు విమెన్ ఎంపవర్మెంట్ అంటున్నాము, అవన్నీ అంటూనే ఉన్నాము, కానీ అయితే ఉంది కూడా. కానీ ఇది కూడా ఉంది. దిస్ ఇస్ ఆల్సో దేర్. ఇట్ ఈస్ ప్రిడామినెంట్లీ దేర్ ఇన్ ఎవ్రీ పార్ట్ ఆఫ్ ద సొసైటీ. ఇట్ ఈస్ ఆల్సో దేర్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మోర్ బికాస్ ఫిల్మ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో అవకాశాలు ఎక్కువ, ఇంకా ఎక్కువ ఎక్స్పోజర్. ఇండస్ట్రీ ఈజ్ ఆల్ అబౌట్ విజువల్స్ అండ్ బ్యూటీ. సో ఎవ్రీబడి ఈజ్ గుడ్ లుకింగ్ సంథింగ్. సో ఇట్ హ్యాస్ మోర్ ఇది స్కోప్ ఇన్ దిస్ ఇండస్ట్రీ. So it is unavoidable. If you are good looking, above average, or if you are aspiring, ఆశలు పెట్టుకొని ఏదో అవ్వాలని వస్తే, there will be people who are trying to take advantage of you, which is obvious. అది హ్యూమన్ నేచర్, అది అవుతుంది. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ వుడ్ లైక్ టు సే దట్ దెర్ ఇస్ నో ఫోర్స్ చేయరు, చాయిస్ ఉంది. మీకు కావాలా, మీకు ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ మీకు ఏం కావాలి, హౌ బ్యాడ్లీ యూ వాంట్ ఇట్, ఎంత డెస్పరేట్గా కావాలి, దానికోసం నువ్వు ఏం చేయగలుగుతావు. ఈ 3 things. ఓకే, నాకు ఇది కావాలండి, లేకపోయినా పర్లేదు, నాకు పర్లేదు, నా దారిలో నేను వెళ్తానంటే ఎవరు లేదు చెయ్యి అని ఎవరు చెప్పరు. ఓకే, లేదండి నాకు కావాలి, నేను దీనికోసం ఏదైనా చేస్తాను, నాకు తొందరగా పెద్ద స్టార్ అవ్వాలని ఉంది, నాకు ఈ రోజు రేపు నాకు అవ్వాలని ఉంది, మీ చాయిస్.
ఆ దారి కూడా ఉంది, ఈ దారి కూడా ఉంది, షార్ట్ కట్ కూడా ఉంది, హార్డ్ వర్క్ కూడా ఉంది. రెండింటిలో మనకేం కావాలో మనం చూస్ చేసుకుని మన దారిలో మనం వెళ్ళిపోవచ్చు, ఎవరు డ్రాగ్ చేయరు, కానీ చాయిస్ ఇస్ అవర్స్. ఆ ప్రాబ్లం మీరు ఫేస్ చేసినప్పుడు డైరెక్ట్గా చెప్పేశారా ఇది? ఎస్ నాకు డైరెక్ట్గా మనుషులు డైరెక్ట్గా వచ్చి, అంటే మీకు కావాలైతే మీరే వచ్చి అలా అడగలేదు, ఇండైరెక్ట్ గా త్రూ అదర్ పీపుల్. ఐ డోంట్ ఈవెన్ నో హూ ఎగ్జాక్ట్లీ వాంటెడ్ ఇట్, బికాస్ దే వాంట్ టు కీప్ దేర్ ఐడెంటిటీ సేఫ్. సో మేనేజర్స్ ద్వారా లేకపోతే ఇంకెవరి ద్వారా చెప్పిస్తారు, చూడు ఇలాగే మరీ ఇలాగే ఉంటే వర్కౌట్ కాదు, కొంచెం ఫ్రెండ్లీగా ఉండాలి, లేదా అమ్మాయిలా బిహేవ్ చేయట్లేదు. నేను అమ్మాయియే కదా, మళ్ళీ అమ్మాయిలా చేయడం ఏముంది? నేను నాలా ఉన్న ఒక అమ్మాయి, మీకు కావాల్సినంత అమ్మాయి కాదు, అంతేగాని నాలా నేను అమ్మాయినే కదా, మళ్ళీ అమ్మాయిలా చేయడం ఏముంది? సో అది ఇండైరెక్ట్. సో అవన్నీ నేను అన్నా అవసరం లేదు కదండి, నాకు అలా అయితే నాకు నిజంగా అవసరం లేదు. నేను ఆర్టిస్ట్కి ఒక వాల్యూ ఉంటుంది. నేను ఇన్ని సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని నాకు ఇన్ని సంవత్సరాలు ఇన్ని గురుగారు నన్ను నేర్పించారు, వాళ్ళందరికీ విలువ లేకపోతుంది. సడన్లీ ఇట్స్ లైక్ ఐమ్ సెల్లింగ్ ఆల్ ఆఫ్ దెమ్ టుగెదర్. All my parents, so many years of hard work, all the gurus who taught me, all the years of this thing, training, అన్ని నీళ్ళు పోసేసినట్టు అయిపోతుంది. దట్ ఈస్ నాట్ హూ ఐ యామ్. నేను ఆర్టిస్ట్ కాబట్టి నాకు స్టేజ్లో ఐ ఆల్రెడీ హ్యావ్ మై స్టేజ్ షోస్, ఐ హ్యావ్ మై షోస్ గోయింగ్ ఆన్, ఐ హ్యావ్ అనదర్ కెరియర్ గోయింగ్ ఆన్, అండ్ దెర్ ఆర్ సో మెనీ ఇండస్ట్రీస్ ఇన్ దిస్ వరల్డ్, సో మెనీ లాంగ్వేజెస్, 7 billion పీపుల్ ఇన్ దిస్ వరల్డ్. అన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి, అన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి. నాకు ఆనందం దేంట్లో వస్తుంది? యాక్టింగ్ చేయడంలో, పాటలు పాడడంలో వస్తుంది. ఎక్కడైనా చేసుకోవచ్చు. నేను ఇంట్లో కూర్చొని పాటలు పాడినా నాకు ఆనందం వచ్చేస్తుంది. సో దానికోసం నేను నా స్వాభిమానం వదిలేసి, నా సెల్ఫ్ రెస్పెక్ట్, నా పీస్ ఆఫ్ మైండ్ వదిలేసి అంత డెస్పరేట్గా పరిగెట్టాలని ఏం లేదు కదా. So I said no need. I don't mind. I would love to. I love doing cinema, but not at the cost of my self dignity and peace of mind. సబ్జెక్ట్ ఒకటి మీకు బాగా నచ్చింది, స్టోరీ పరంగా కానివ్వండి, లేకపోతే మీ క్యారెక్టర్ పరంగా కానివ్వండి. అయితే వాళ్ళు రెమ్యునరేషన్ పరంగా మీకు తగినంత ఇవ్వలేకపోతే సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారా, మనీకి ఇంపార్టెన్స్ ఇస్తారా? సబ్జెక్ట్. ఓకే. చేసే పనికి అంటే ఫ్రీగా చేయలేము, ఎందుకంటే ఇట్స్ నాట్ చారిటీ. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఐ షుడ్ హ్యావ్ దట్ కమిట్మెంట్ టువర్డ్స్ మై జాబ్. సో monetary remuneration is important. ఎందుకు ఇంపార్టెంట్ అంటే, బట్ వెన్ ద స్టోరీ ఈస్ గుడ్, బట్ ఐ నో దియర్ సిచ్యువేషన్, ద బడ్జెట్ ఆఫ్ ద ప్రొడక్షన్ ఇస్ అంతే, వాళ్ళకి అంతే అవుతుంది, వాళ్ళ బెస్ట్ వాళ్ళు చేస్తున్నారు, బట్ ద స్టోరీ ఈజ్ రియలీ గుడ్, స్టోరీలో ఏం కాంప్రమైజ్ అవ్వట్లేదు, మేకింగ్ చాలా బాగా చేస్తున్నారు, అయితే ఎస్ ఐ విల్ ఆల్వేస్ చూస్ ద స్టోరీ. అయితే సెకండ్ మూవీ టైంలో సునీల్ గారి వైఫ్ మీకు స్పెషల్గా ఫుడ్ కూడా చేసి పంపించేవారు అని చెప్పేసి విన్నాం, అవునా? అవును. చాలా ఇప్పుడు కూడా సునీల్ గారు నాకంటే ఒక మెంటర్ లాగా, అంటే డజంట్ ఫీల్ లైక్ అతను ఇండస్ట్రీ పర్సన్, నా కో యాక్టర్ అనే ఫీలింగ్ ఉండదు, ఇంటి మనిషి లాగా. అతను మాట్లాడే విధానం కానీ నన్ను అప్పుడు నుంచి పరిచయం కాబట్టి నన్ను హీ హాస్ సీన్ మీ యాజ్ అ 19-year-old. ఓకే, సో హీ హాస్ యాక్చువల్లీ సీన్ మీ గ్రో. సో ఇప్పుడు కూడా ఏదన్నా లేదండి, ఒక మాట్లాడే విధానం, అతను అక్కడ భీమవరం సైడ్లో ఆయండి అంటారు కదా మాట్లాడే ముందు, నాకు అప్పుడు అది కొత్త. అది ఏంటండి అది అంటే, అది మన సైడ్ అది మాట్లాడే విధానం అండి అది అనేది. అవునా, ఓకే. సో ఎంతో కొన్ని కొత్త థింగ్స్. అండ్ అప్పుడు ప్రమోషన్స్ టైంలో అండ్ సక్సెస్ టూర్ టైంలో అది ఒకే బండిలో చాలా బండి బౌన్సర్లు అవన్నీ అలా క్రౌడ్స్లోకి వెళ్ళేటప్పుడు ఇద్దరికి ఒకే బండిలో కూర్చోపెడతారు. అప్పుడు నైట్ ట్రావెల్ చేసేటప్పుడు నేను అప్పుడు నాకు అది స్లీప్ కంట్రోల్ అవన్నీ చేయలేను. నేను అప్పుడు ఎక్కడ పడితే అక్కడ నిద్రపోతాను. సో అతను ఏం చేసేవారంటే బ్యాక్ సీట్లో నాకు ఒక చిన్న డైమండ్ అది ఇది ఉంటుంది కదా, బ్యాక్ రెస్ట్ ఉంటుంది కదా, అది నాకు పెట్టింది, మీ బ్యాక్ సీట్ లో మీరు పడుకోండి అని చెప్తే నేను బ్యాక్ సీట్ లో పడుకుంటూ సునీల్ గారు అండ్ డ్రైవర్ ఫ్రంట్ సీట్ లో కూర్చొని అలా నాకు చిన్నపిల్లలు చూసుకునేవారు అప్పుడు. సో ఆ మెమరీస్ ఉన్నాయి. లైక్ ఐ యాక్చువల్లీ బీన్ ట్రీటెడ్ సో వెల్ బై ద టీమ్స్ దట్ ఐ వర్క్డ్ విత్. ఆ మంచి మెమరీస్ వల్ల నేను ఏం జరిగినా సినిమా ఇండస్ట్రీ వదలలేను, ఎందుకంటే గుడ్ మెమరీస్ ఆర్ లాట్ మోర్. ఇప్పుడు ఈ సినిమా కూడా నేను ఎప్పుడు అంటున్నాను, మన టీం ఒక ఫ్యామిలీ లాగా. సో ఇలాంటి మంచి మనుషులతో మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఏదో ఒక్క రెండు చిన్న ఎక్స్పీరియన్సెస్ పెద్ద పట్టించుకోలేము, ఎందుకంటే ఇంతమంది ప్రేమించుకేవారు, నమ్ముకొని పెట్టుకొని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ఎవరో ఒకరు ఇద్దరు అలా మాట్లాడారని నేను ఎందుకు పట్టించుకోవాలి అనిపిస్తుంది. సో ఎస్, ఐఎమ్ వెరీ గ్లాడ్ దట్ ఐ హ్యావ్ సచ్ గుడ్ వెల్ విషర్స్ అండ్ సపోర్టర్స్.